ఓకే. హాయ్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి ఏ వీడియో నేను చేసినా గానీ, అందులో మాత్రం కామన్‌గా కొన్ని కామెంట్స్ అయితే ఉంటాయండి. ఆ కామెంట్స్ ఏంటంటే, "అన్న మా ఫ్రెండ్ పలానా ఛానెల్ క్రియేట్ చేశారు. వాళ్ళ ఛానెల్ డిలీట్ అయిపోయింది. యూట్యూబ్‌లో ఇలాంటి వీడియోలు పెట్టకూడదు. అందువల్ల డిలీట్ చేసామని మెయిల్ ఇచ్చేసి డిలీట్ చేశారన్న. అండ్ మేము కొన్ని ఛానెల్స్ పెట్టాము. సో, అవి గూడా మాకు తెలియకుండా డిలీట్ అయిపోయినాయి అన్న. అసలు మాకు అర్థం కావట్లేదు. ఎలాంటి వీడియోస్ యూట్యూబ్‌లో పెట్టకూడదు. ఎలాంటి వీడియోస్ మాత్రమే పెట్టాలి. సో, దీని గురించి ఒక వీడియో చేయండి అన్న. సో దట్ మాకు ప్లస్ అప్‌కమింగ్ క్రియేటర్స్‌కి ఉపయోగపడుతది కదా!" అని చెప్పేసి అన్నారు. సో, ఈ వీడియోలో నేను యూట్యూబ్‌లో మీరు ఎలాంటి వీడియోస్ చేయకూడదు, ఎలాంటి వీడియోస్ మాత్రమే చేయాలి అనే దాని గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? సో, వీడియో స్టార్ట్ చేసే ముందు చాలామంది అడిగిన డౌట్ ఇది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో లైక్ చేయండి. ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ డౌట్ ఎవరెవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళకి యూట్యూబ్ ఈ వీడియో రికమెండ్ చేస్తుందండి. సో దట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వీడియో చూసి వాళ్ళు కూడా జాగ్రత్త పడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి వీడియోస్ చేయకూడదో నేను చెప్తానండి. దాని తర్వాత ఎలాంటి వీడియోస్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ యూట్యూబ్లో అందరూ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మేబీ సెంటిమెంటల్గా ఫీల్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి బాగా ఆ వీడియో నచ్చి కానివచ్చు. ఎలాంటి వీడియోస్ పెడతారంటే చిన్నపిల్లల వీడియోస్ పెడతారండి. పొరపాటున కూడా చిన్నపిల్లల వీడియోస్ పెట్టకండి. ఎందుకంటే గొప్ప యాక్ట్ అనేది ఒకటి ఉంటుందండి. సో, గతంలో ఒక పెద్ద ఇష్యూ జరిగింది. సో, దానివల్ల ఏంటంటే చిన్నపిల్లల్ని యూట్యూబ్ వీడియోస్లోకి ఎంటర్ చేస్తే మాత్రం మీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీ వీడియోస్కి రీచ్ తగ్గిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే మీ వీడియోస్లో ఆ కామెంట్ సెక్షన్ ఏదైతే ఉందో కామెంట్స్ పెట్టడానికి ఉంటుంది కదా, ఆ కామెంట్ సెక్షన్ తీసేస్తారు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ వస్తుంది కదా, ఆ బెల్ ఐకాన్ని కూడా తీసేస్తారండి. అంటే మీ వీడియో ఏది పెట్టినా కానీ నోటిఫికేషన్స్ వెళ్ళవు. అర్థమవుతుందా? అందుకని మీరు చూసుకుంటే కొన్ని చిన్నపిల్లల ఛానల్స్ ఇదివరకు 2020, 2021 ఆ మూమెంట్లో కొంచెం బాగా పాపులర్ అయినాయి. అంతకు ముందు దాకా కూడా 19, 18 వరకు కూడా. బట్ ఇప్పుడు 2025లో చూడండి చిన్నపిల్లల కంటెంట్ చాలా తక్కువ కనిపిస్తుంది యూట్యూబ్లో. అట్లా అందువల్ల మీరు ఒకవేళ మీ పిల్లలంటే మీకు ఇష్టమేనండి, కాదంటలేదు. కానీ యూట్యూబ్లో మాత్రం మీ పిల్లలకి సంబంధించిన వీడియోస్ అయితే పెట్టకండి. దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? అండ్ రెండో విషయం ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే చిన్నపిల్లలతో బండి తోల్పించడం, లేకపోతే బాంబులు పేల్పించడం, సో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో అట్లాంటివి కూడా చేపించకూడదండి. ఎందుకంటే ఈ చిన్నపిల్లలు ఇలా చేస్తున్నారు కదా, వీడియో చూసే చిన్నపిల్లలు కానివచ్చు, లేకపోతే వీడియో చూసే పేరెంట్స్ కానివచ్చు, వీళ్ళే ఇలా తోలుతున్నారు, నేను కూడా నా బైక్ మీద నా పిల్లోడిని ఎక్కించి మా పిల్లోడితో బైక్ డ్రైవ్ చేపిస్తే వీళ్ళకి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి కదా, నాకు ఒక 2 మిలియన్ వ్యూస్ వస్తాయేమో, ఎక్కువ డబ్బులు వస్తాయి అనే ఆశతో వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఇక్కడ మీరు సక్సెస్ అవ్వచ్చు, కానీ ఇక్కడ డ్రైవ్ చేయించడానికి ట్రై చేసే పర్సన్ బైక్ స్కిడ్ అయ్యి ఏదైనా సరే ఇంజురీస్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు అట్లాంటి వీడియోస్ అయితే చేయకూడదు. యూట్యూబ్ వాడు ఎప్పుడో చెప్పాడు ఇలాంటి వీడియోస్ అయితే మేము బ్లాక్ చేస్తాము, ఇది కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధం, చిన్నపిల్లల చేతికి బళ్ళు ఇవ్వకూడదు, బాంబులు పేల్పించకూడదు అని క్లియర్గా చెప్పారు. అండ్ ఆల్సో చిన్నపిల్లలు బాంబులు పేలిస్తేనే కదా ప్రాబ్లం, సో మనం పేల్చొచ్చు కదా అని మీరు అనుకుంటారు. ఆ బాంబులు వీడియోస్ కూడా పెట్టకూడదండి. అంటే క్రాకర్స్ పేల్చే వీడియోస్ కూడా పెట్టకూడదు. ఏదైనా మామూలుగా అకేషనల్గా ఒక వీడియో ఇట్లా చేస్తాము, ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి ఒక చిన్న క్రాకర్ పేలుస్తాను అని చెప్పేసి ఒక 2-3 సెకండ్స్ ఆ క్రాకర్ కాలే ఆ వీడియో అనేది ఒక చిన్న యానిమేషన్ లాగా మన వీడియోలో పెట్టుకుంటే ప్రాబ్లం లేదు. కానీ పర్టికులర్గా బాంబులు తయారు చేయటం ఎట్లాగా, సో ఆ బాంబులను ఎట్లా పేల్చాలి, పేలిస్తే సౌండ్ ఎంత వస్తుంది, ఇలాంటి వీడియోస్ కూడా చేయకూడదండి. అది కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంటుంది అనమాట. కాబట్టి యూట్యూబ్ వాడు యాక్సెప్ట్ చేయడు. మీరు ఆ బాంబుల వీడియోస్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్. నెక్స్ట్ వచ్చేసి కోళ్ళ పందాలండి. అంటే ఇప్పుడు సంక్రాంతి వస్తే చాలామంది కోళ్ళు, ఎద్దులు వీటితో పందాలు జరిగే వీడియోలు తీసుకొచ్చి పెడతా ఉంటారు. సో అట్లాంటివి పెట్టకూడదండి. బేసిక్గా ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే యానిమల్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుందండి. సో దీంట్లో ఏంటంటే పర్టికులర్గా మన మన ప్రాణం, మనం ఎంత ఫ్రీడమ్గా అయితే మనం తిరుగుతున్నామో, ఏది నచ్చితే అది తింటున్నాం, ఎలా పడితే అలా తిరుగుతున్నాం, మనం ఫ్రీడమ్గా ఉంటున్నాం. మనకి ఎంతైతే ఫ్రీడమ్ ఉంటుందో, సో పక్షులు, జంతువులు, యానిమల్స్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటికి కూడా అంతే ఫ్రీడమ్ ఉండాలి. వాటిని తీసుకొచ్చి వేరే వాళ్ళకి అమ్మటం కానీ, లేకపోతే ఈ కోడిని మేము ఇంతకు అమ్ముతాం, లేకపోతే ఈ కోడి ఇంత పందెం కొట్టింది చూడండి అని అంటాం. సో ఇదంతా కూడా ఏంటంటే యానిమల్ యాక్ట్ ప్రకారం ఇలాంటి వీడియోస్ని అలౌ చేయరండి. చాలామంది తెలిసి తెలియక అప్లోడ్ చేస్తున్నారు. మీరు అడగవచ్చు,
అన్న మరి ఇవన్నీ ప్రాబ్లం అంటున్నారు, మరి చాలామంది పెడుతున్నారు కదా వీడియోస్ అని మీరు అడగొచ్చు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళ అంటే అన్నిసార్లు సిస్టమ్స్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వవు. కొన్ని ఛానల్స్ తప్పించుకొని కనిపిస్తాయి. ఓకేనా, మీకు ఇప్పుడు మీరు చూసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటెడ్ సిస్టమ్స్కి ఇంతవరకు దొరకలేదు, బట్ ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఛానల్ ఉందండి, కోళ్ళ పందాల ఛానల్. అచ్చంగా కోళ్ళ పందాలే, కోడి కాళ్ళకి కత్తి కట్టేసి పందెం వేస్తారు. కోళ్ళు చనిపోయే వీడియో, రక్తం కెమెరా ముందు చిందేది, ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది. ఓకేనా, సో ఈ ఛానల్ దగ్గర దగ్గర 3 years సర్వైవ్ అయిందండి. 3 సంవత్సరాలు ఆటోమేటెడ్ సిస్టమ్స్కి దొరకలేదు, ఎందుకంటే ఇండియాలోనే చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, సో 3 సంవత్సరాలు సర్వే అయ్యారు అండ్ డబ్బులు కూడా ఓకే బాగానే వచ్చినాయి. దగ్గర దగ్గర ఒక 3 లక్షలు 2 లక్షల దాకా సంపాదించినట్లున్నారు. కానీ మొన్న రీసెంట్గా ఒక 2 months బ్యాక్ వాళ్ళ ఛానల్ డైరెక్ట్గా టెర్మినేట్ అయిపోయింది. కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా మీ ఛానల్ ఉంది కాబట్టి టెర్మినేట్ చేసామన్నారు. వాళ్ళ ఛానల్ రికవర్ చేయడానికి ట్రై చేసాం, కానీ వాళ్ళు చెప్పే రీజన్స్, యూట్యూబ్ వాళ్ళు చెప్పే రీజన్స్కి ఇంకా నా సైడ్ నుంచి సమాధానం లేదు. నీకు ఎట్లా అయితే ఫ్రీడమ్ ఉందో వీటికి ఫ్రీడమ్ ఉండాలి కదా. సో ఇప్పుడు ఇట్లా కోళ్ళకి వీటన్నిటికీ కత్తులు కట్టి ఇట్లా చేస్తూ ఉన్నారు, అదే మనుషులకి చేస్తే ఎట్లా ఉంటుందని ఇండైరెక్ట్గా మాట్లాడి వాళ్ళు ఒక పాలసీ పెట్టారు. ఆ పాలసీలో క్లియర్గా మెన్షన్ చేశారు, ఇలాంటి వీడియోస్ మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పేసి. దట్స్ ఇట్, అయిపోయింది. సో ఛానల్ టెర్మినేట్ అయిపోయింది. అందుకనే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి మీరు చేయకండి, ఎందుకంటే వాళ్ళు దొరికేది పక్కన పెట్టండి, వాళ్ళకంటే ముందు మీరు దొరకడానికే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో అది ప్రీవియస్లీ మీకు ఒక పాలసీ, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఒక పెద్ద సముద్రంలో చేపలు పట్టే వాళ్ళు వల విసిరితే కొన్ని చేపలు దొరుకుతాయి. ఆ చేప జాలర్ని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, ఏది నన్ను ఎందుకు పట్టుకున్నావు, ఇన్ని కోట్ల చేపలు ఉన్నాయి కదా వాటిని పట్టుకోవచ్చు కంటే ఇప్పుడు వలేసే టయానికి ఈ చేప దొరికింది అంతే. సో పోయే టయానికి మీ ఛానల్ పోతుంది అంతే, వాళ్ళ ఛానల్ పోయే టైం వస్తే వాళ్ళ ఛానల్ కూడా పోతుంది. ఓకేనా, కాబట్టి నా ఛానల్ దొరకదు, వాళ్ళ ఛానలే దొరకలేదు నా ఛానల్ ఎందుకు దొరికింది అనే ధీమా అయితే కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా సరే పాలసీస్ మీరు అనేది పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. అది ఫాలో అవుతేనే మీ ఛానల్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ షాకింగ్ కంటెంట్ కానివచ్చు, డేంజరస్ ప్రాంక్స్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఎట్లా అంటే నీ గన్ను తీసుకొచ్చి నిన్ను పేల్ చేస్తానంటారు, అండ్ ఇంజెక్షన్ తీసుకొచ్చి నాకు HIV ఉంది నా బ్లడ్ నీకు ఎక్కిస్తాను అని చెప్పేసి ఇట్లా కొన్ని డేంజరస్ ప్రాంక్స్ అయితే ఉన్నాయండి. ఎస్పెషల్లీ ప్రాంక్స్ చేసే ఛానల్స్ ఉన్నారు కదా, సో ఇట్లాంటి ప్రాంక్స్ మాత్రం ఖచ్చితంగా ఆపండి. ఇదేంటంటే ఖచ్చితంగా కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధం, అంటే యూట్యూబ్ వాడి పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విరుద్ధం. ఇలాంటి వీడియోస్ చేయకండి. అంటే మీరు ఫన్ కోసం చేసినా కానీ యూట్యూబ్ వాడు మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటాడు. కొన్ని ఛానల్స్కి అయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ వార్నింగ్స్ పంపిస్తారు, కొన్ని ఛానల్స్ అయితే వితౌట్ స్ట్రైక్ వితౌట్ వార్నింగ్ డైరెక్ట్గా ఛానల్ని టెర్మినేట్ చేసేస్తాడు. ఓకేనా, మీరు ఫన్ కోసం చేసే చిన్నది కూడా, సో ఇట్లా ఫన్ చేస్తే మన వీడియో వైరల్ అవుతుంది, ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారని మీరు అనుకుంటారు. కానీ అప్పుడు దాకా బిల్డ్ చేసుకున్న ఛానల్ మీరు చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఛానల్ మొత్తం డిలీట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయండి. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మ్యూజిక్స్ అండి, యూట్యూబ్ వాడిచ్చే మ్యూజిక్సే కదా నేను వాడుతున్నాను అది ఇది అని అంటున్నారు. సో అలా వాడకూడదండి. మ్యూజిక్స్ వాడితే మీకు కాపీరైట్ క్లైమ్స్ వస్తాయి. కాపీరైట్ క్లైమ్స్ ఎక్కువ అయ్యాయి అంటే మానిటైజేషన్ రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అంటే మానిటైజేషన్ ఇవ్వరు. మ్యూజిక్స్ వాడకండి, వాడు ఇచ్చినా మీరు వాడకండి. ఓకేనా, ఎందుకంటే నువ్వే ఇచ్చావని నేను వాడాను, మరి నా ఛానల్ మానిటైజేషన్ ఎందుకు తీసావని అడగడానికి ఆప్షన్ కూడా ఉండదు. ఓకేనా, వాళ్ళు ఇస్తారు. డెవలపర్స్ వేరు, ఇంటర్నల్ టీం వేరు అండి. డెవలపర్స్ ఏం చేస్తారంటే యాప్ని కొంచెం వీళ్ళ కాంపిటేటర్స్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఉన్నారో ఫేస్బుక్, వీళ్ళకి కొంచెం కాంపిటేటివ్గా తయారు చేయాలని చూస్తారు. అందుకనే ఏ పెడితే ఈ చెత్త ఆప్షన్స్ తీసుకొచ్చి పెడతా ఉంటారు. సో వాళ్ళు ఇచ్చారు కదా అని మనం వాడేస్తాం. సో అక్కడ వాళ్ళు సినిమా పాటలు ఇవన్నీ వస్తాయి కదా, ఈ సినిమా పాటలు మీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి మీరు వాడుకోవచ్చు అని ఎక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు. కానీ వాళ్ళు ఎవరో వాడేశారు, మేము వాడతాం. వాళ్ళు అంత పెద్ద ఛానల్ వాళ్ళే వాడారు అని అంటే మా ఛానల్కి ఏ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళకే రాదు కదా. వాళ్ళకి ప్రాబ్లం వస్తే వాళ్ళు వాడరు కదా అని మీరు అనుకుంటారు. వాళ్ళ ఛానల్ లోపల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరు చెప్పరండి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఛానల్ వర్క్స్ చేయించడానికి వచ్చే వాళ్ళందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ఏమంటే మీ ఛానల్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా,
మీరు ఒక వీడియో చేసి నాకు వీడియో బయట నాకు ఇస్తే సో దట్ నేను ఇదిగో వీళ్ళ ఛానల్ చేశాను, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తాను అని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, లేదండి కొంచెం మనీ ఎక్కువ కావాలంటే అడిగి తీసుకోండి కానీ ఇట్లా నేను చేయలేను, ఎందుకంటే నా పరువు పోతుంది అని అనుకుంటారు. ఎవరి దాకా ఎందుకు, ఇప్పుడు రేపు పొద్దున మీ ఛానల్లోనే ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏది ఈ ఛానల్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా చేశారని మీరు ఒక వీడియో చేసి పంపించండి అంటే మీరు ఒప్పుకోరు అట్లా. అందుకనే వాళ్ళ ఛానల్ లోపల ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు మాత్రమే తెలుస్తాయండి. మీరు ఎవరి ఛానల్ అయితే సో కాల్డ్ పెద్ద పెద్ద ఛానల్స్ అనుకుంటున్నారో వాళ్ళ ఛానల్స్ లోపల ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మాకు మాత్రమే తెలుస్తాయి. ఓకేనా, మీకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు వాడేసారి మేము వాడుతున్నాం. వాళ్ళ ఛానల్ లోపల ఎన్ని స్ట్రైక్స్ ఉన్నాయో మీకు తెలియదు, ఎన్ని క్లైమ్స్ ఉన్నాయో మీకు తెలియదు. కొన్ని ఛానల్స్ మానిటేషన్ పోయిన ఛానల్స్ కూడా ఉన్నాయి, స్టిల్ వాళ్ళు వీడియోస్ పెడతా ఉన్నారు. వీడియోస్ ఎందుకు పెడతారు, డబ్బులు రాకపోతే అంటే వాళ్ళు పరువు పోతుంది, వాళ్ళ ఎంగేజ్మెంట్ పోతుంది. కాబట్టి అఫిలియేట్ లింక్స్ పెట్టుకొని రన్ చేసుకుందాం, దాని నుంచి అయినా ఎంతో కొంత ఇన్కమ్ వస్తుందని వాళ్ళు వీడియోస్ పెడతారు. అది మెయిన్ థింగ్ అనమాట. అందుకని వాళ్ళు చేశారని మీరు చేయకండి, వాళ్ళ ఛానల్ లోపల ఏ ప్రాబ్లం ఉందో మీకు తెలియదు కదా, కాబట్టి మీరు చేయకూడదు అట్లా, తప్పు. ఓకేనా, మీ ఛానల్ మీద ప్రాబ్లం పడుతుందండి. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటంటే, చాలామంది ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ తీసుకొచ్చి యూట్యూబ్లో పెడతారు, లేకపోతే మీ సొంత వీడియో అయినా సరే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టి దాని తర్వాత యూట్యూబ్లో పెడతారు, లేదా యూట్యూబ్లో ఫస్ట్ పెట్టి ఆ వీడియో తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్లో పెడతారు. సో అట్లా కూడా పెట్టకూడదండి, అట్లా పెడితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయండి. ఒక ప్లాట్ఫామ్లో సర్వైవ్ అయ్యే వీడియో ఏదైతే ఏ ప్లాట్ఫామ్లో అయితే ఫస్ట్ వీడియో అప్లోడ్ అవుతుందో ఆ ప్లాట్ఫామ్ వాడికి మాత్రమే రైట్స్ ఉంటాయి, వాడు మాత్రమే మానిటేషన్ ఇవ్వాలి ఆ వీడియోస్కి. సో ఈ ప్లాట్ఫామ్లో ఉన్న వీడియో ఈ ప్లాట్ఫామ్లో పెడితే సో ఇద్దరు మానిటేషన్ ఇవ్వడానికి అవకాశం లేదు, ఇవ్వకూడదు కూడా, ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, సో వాళ్ళకి కొన్ని డీల్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఒకటే వీడియో చేసాం, ఇందులో పెడదాం అందులో పెడదాం, ఏది వైరల్ అయితే మనకి ఒకటే రాయి ఒకటే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా, ఒకటే దెబ్బ కొడదాం రెండు పిట్టలు పడతాయి కదా అని మీరు ఆలోచిస్తున్నారు. కానీ అది తప్పండి. దేనికి దానికి ఇండివిజువల్గా ఎక్స్క్లూజివ్ కంటెంట్ పెట్టాలి. యూట్యూబ్లో పెడదాం అనుకుంటే యూట్యూబ్లోకి సపరేట్గా వీడియో రికార్డ్ చేసి అందులో పెట్టేసాను, ఆ వీడియో ఇంకా ఎక్కడ వాడకండి. సో ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి అని అంటే ఇన్స్టాగ్రామ్ కోసం సపరేట్గా ఒక వీడియో చేసి పెట్టండి. ఓకేనా, ఈ వీడియో తీసుకొచ్చి ఇందులో, ఈ వీడియో తీసుకొచ్చి ఇందులో అట్లా మార్చకండి, పెట్టకూడదు, ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, అలా చేస్తే ఏమవుతుందని కొంతమందికి డౌట్ వస్తుంది, అలా చేస్తే మాత్రం మానిటైజేషన్ అవ్వదండి. ఓకేనా, యూట్యూబ్లో వీడియో పెట్టి ఆ వీడియో తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో పెట్టినా, ఇన్స్టాగ్రామ్లో వీడియో తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టినా మానిటేషన్కి ప్రాబ్లం అవుతుంది. మానిటేషన్ అవ్వద్దు, మ్యాక్సిమం అవ్వదు మానిటేషన్. ఓకేనా, సో అది. సో ఇది ఈ ఓవరాల్గా ఇంకా చాలా ఉన్నాయి. సో ఓవరాల్గా మేజర్ ఎఫెక్ట్ అయ్యేది మాత్రం ఇలాంటి వీడియోస్ చేస్తేనే మానిటేషన్ పోవటమో ఛానల్ డిలీట్ అయిపోవటమో జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు అండ్ ఇంకొంతమంది అడుగుతారు, ఏది మూవీస్ ఎలా డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టాలి, చాలా ఛానల్స్ వాళ్ళు పెడుతున్నారని అంటే అదంతా ఒక కథ అండి. అది మూవీ లైసెన్స్ కొనుక్కొని దాన్ని అప్లోడ్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు అట్లా అప్లోడ్ చేసే వాళ్ళకు కూడా మోనిటైజేషన్ అవ్వట్లేదు, అంటే డబ్బులు రావట్లేదు. కాబట్టి ఎవరి వీడియోలు తీసుకొచ్చి పెట్టకూడదు. ఎస్పెషల్లీ థియేటర్కి వెళ్ళిపోయి అప్పుడే రిలీజ్ అయిన సినిమాలు, హీరో ఎంట్రీ సీన్ ఉంటుంది, అట్లాంటివి సాంగ్స్, ట్విస్ట్, సస్పెన్స్ ఇలాంటివి కూడా సినిమా థియేటర్లోకి వెళ్ళి మీరు రికార్డ్ చేసి పెట్టడం ఇలాంటివి చేయకూడదండి. ఒకవేళ ఇంట్లో టీవీలో ఏదైనా సినిమా వచ్చినా, లేకపోతే ఏదైనా షోస్ వచ్చినా, బిగ్ బాస్, జబర్దస్త్ ఇట్లాంటివి వచ్చినా, అవి కూడా మీ ఫోన్తో రికార్డ్ చేస్తే ఇది మా వీడియో అయిపోద్ది కాదని మీరు అనుకుంటారు. అట్లా కాదండి, మీ ఫోన్తో రికార్డ్ చేసిన అది మీ వీడియో కాదు. కాబట్టి టీవీలో అయినా సరే, థియేటర్లో అయినా సరే, ఎక్కడైనా పబ్లిక్ ఏరియాలో అయినా సరే వేరే వాళ్ళ కంటెంట్ ప్లే అవుతుంటే దాన్ని మీ ఫోన్తో రికార్డ్ చేసి మీ ఛానల్లో పెట్టినా మీకు మానిటైజేషన్ అవ్వదు, కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి. సో కాపీరైట్ స్ట్రైక్స్ అంటే ఏంటి, సో అవి వస్తే మన ఛానల్కి ఏమవుతుంది అంటే 3 స్ట్రైక్స్ వస్తే మన ఛానల్ డిలీట్ అయిపోద్ది. అర్థమవుతుందా? దీని గురించి డీటెయిల్గా కాపీరైట్ అంటే ఏంది, కాపీరైట్ స్ట్రైక్స్ అవి ఎలా వర్క్ అవుతాయి, దీని గురించి కుదిరితే నెక్స్ట్ ఒక చిన్న వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కాపీరైట్ స్ట్రైక్స్ అయితే మన ఛానల్కి రాకూడదండి. ఓకేనా, సో ఇప్పుడు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఒకటి మీ ఓన్ ఫేస్ ఉండాలండి. ఇప్పుడు నేను ఎట్లయితే కెమెరా ముందు కనిపిస్తున్నానో ఇలా కెమెరా ముందుకు రావాలి. రెండోది మీ ఓన్ వాయిస్. ఇప్పుడు ఏదైతే వాయిస్ వస్తుందో ఇది నా ఓన్ వాయిస్, కాబట్టి నా ఫేస్, నా ఓన్ వాయిస్, ఇలా మనం ఏ కంటెంట్ అయినా చేయొచ్చండి. అర్థమవుతుందా? ఒక మూవీకి రివ్యూ ఇవ్వచ్చు, లేకపోతే ఒక కుకింగ్ వీడియో చేయొచ్చు, లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఒక వ్లాగ్ చేయొచ్చు. ఓకేనా, లేకపోతే ఒక హోమ్ ఆర్గనైజేషన్ వీడియో చేయొచ్చు, లేకపోతే కొన్ని హెల్త్ టిప్స్ ఇవ్వచ్చు, లేకపోతే టెక్ వీడియోస్, టెక్ ఛానల్స్, టెక్ కంటెంట్ ఇట్లాంటివి చేయొచ్చు, లేకపోతే మొబైల్ ఇన్ఫర్మేషన్ వీటి గురించి డెడికేటెడ్ వీడియోస్ చేయొచ్చు,
అండ్ లేకపోతే యూట్యూబ్ వీడియోస్ ఎలా చేయాలి నాలాగా ఇప్పుడు నేను చేసే కంటెంట్ ఏదైతే ఉందో సో అలాగ చేయొచ్చు. సో అట్లా మీరు కెమెరా ముందుకు వచ్చి మీ ఓన్ వాయిస్ ఇచ్చి ఎలా అయినా చేయొచ్చు అండి. అన్న నేను కెమెరా ముందుకు రావడానికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరన్నా, మరి నాకు వేరే ఆప్షన్ ఏదన్నా ఉందా అంటే ఉంది. ఇప్పుడు కుకింగ్ వీడియోస్ చేయాలి అని అంటే కెమెరా ముందుకు మీరు రావాల్సిన అవసరం లేదు. కెమెరా ఇలా పైన పెట్టేసి కింద కుకింగ్ జరుగుతుంది కాబట్టి మీరు కుకింగ్ ఎలా చేస్తున్నారు, ఏవి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారు, ఎంతసేపు బాయిల్ చేయాలి, వీటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ఓన్ వాయిస్ ఇక్కడ రికార్డ్ అయ్యేది కూడా మీ ఓన్ వీడియోనే. ఇందులో మ్యూజిక్స్లు సినిమా పాటలు ఎలాంటివి మీరు వాడకుండా ఉంటే అది మీ ఓన్ కంటెంట్ కాబట్టి ఇలాంటి కంటెంట్కి కూడా మానిటైజేషన్ అవుతుంది. ఓకేనా. అలాగే ఇలా కెమెరా పెట్టేసి మీరు ఇక్కడ పూజా విధానాలు ఇలాంటివి ఇక్కడ ట్రైపాడ్ పెట్టి మీరు పూజా విధానం ఇలా చేస్తున్నారు. ఇందులో మీ ఫేస్ కనిపించదు, ఎందుకంటే మీ ఫేస్ ఇక్కడ ఉంది కదా, కెమెరా ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడే చూస్తుంది కాబట్టి మీ ఫేస్ కనిపించాల్సిన అవసరం లేదు ఇలాంటి పర్టికులర్ వీడియోస్లో. ఓకేనా. మీ చేతులు కనిపిస్తాయి, హ్యూమన్ బాడీ రికగ్నేషన్ ఉంటుంది, మీ చేతులు కనిపిస్తాయి అండ్ మీరు చేసే విధానం అంతా కూడా కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి వీడియోస్కి కూడా ఫేస్ క్యామ్ అవసరం లేదు. అండ్ ఆల్సో వ్లాగ్స్, డైలీ లైఫ్ వ్లాగ్స్ అంటారు, నార్మల్ ట్రావెల్ వ్లాగ్స్ అంటారు, ఇలాంటివన్నీ కూడా వ్లాగింగ్ ఛానల్లో మన ఫేస్ ఖచ్చితంగా కనిపించాలని ఏం లేదండి. ఎందుకంటే మనం ఫోన్ ఇలా పెట్టేసి ఇగో మేము ఇక్కడికి వచ్చాము, ఇలా చేసాము, ఇక్కడ తిరిగాము, ఇది తిన్నాము, సో ఇట్లా మీరు ఇలా పెట్టి మీ వాయిస్ ఇక్కడి నుంచి రికార్డ్ అవుతుంది, వీడియో ఇక్కడి నుంచి రికార్డ్ అవుతుంది, ఇది మీ ఓన్ వీడియోనే కాబట్టి ఇందులో మీరు ఫేస్ క్యామ్ చూపించాల్సిన అవసరం లేదు ఏది వ్లాగింగ్ ఛానల్లో. కాకపోతే ఫేస్ క్యామ్ చూపిస్తే కొంచెం ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇగో ఇలా వచ్చాము, ఇక్కడ కొట్టినాము, ఇలా ఉన్నాము, వెళ్ళిపోతున్నాము, సో ఇలా మీరు వీడియో చేస్తే మీరు కెమెరా ముందు కనిపిస్తారు కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఆడియన్స్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ స్టిల్ మీకు పర్మిషన్ లేదు అని అనుకుంటే మాత్రం ఇంట్లో మీరు కెమెరా ముందుకు రావాల్సిన అవసరం లేదండి. ఓకేనా. అండ్ అలాగే ఇంకా చాలా కంటెంట్ ఉందండి, మీరు ఏది చేయాలనుకున్నా కానీ మీరు బ్యాక్ క్యామ్ ఫ్లిప్ చేసి మీ వాయిస్ ఇచ్చేసి చేయొచ్చు అండి. మోటో వ్లాగింగ్ ఉంటుంది, హెల్మెట్కి ఇక్కడ గోప్రో కానీ గోప్రో కానీ మొబైల్ ఫోన్ కానీ పెట్టేసి హోల్డర్ పెట్టేసి హెల్మెట్కి సెట్ చేసి మీరు మోటో వ్లాగింగ్ చేసుకోవచ్చు. అండ్ లేకపోతే ఇంకా చాలా కంటెంట్ ఉందండి. కానీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చేసేది ఇన్ఫర్మేషన్ వీడియో, సో ఇలాంటి వీడియోస్కి మాత్రం కెమెరా ముందుకు వచ్చి చెప్తే బెటర్ అండి. ఎందుకంటే మీరు కెమెరా ముందుకు వచ్చి చెప్తే ఎంగేజ్మెంట్ బెటర్ ఉంటుంది, ఎక్కువసేపు చూస్తారు ఆడియన్స్, మీకు కనెక్ట్ అవుతారు అండ్ పబ్లిక్ ఏరియాస్లో మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు, మీకు సెలబ్రిటీ లైక్ ఫేమ్ వస్తుంది. ఓకేనా. అండ్ నాలుగోది ఏంటంటే మీకు మానిటైజేషన్ అయిన తర్వాత మీకు యాడ్స్ ఎక్కువ వస్తాయి, రెవెన్యూ ఎక్కువ వస్తుంది, డబ్బులు ఎక్కువ వస్తాయి అన్నమాట. ఫేస్ క్యామ్ వీడియోస్కి అంత వాల్యూ ఉంటుంది. ఓకేనా. సో ఇది ఓవరాల్గా ఎలాంటి వీడియోస్ చేయకూడదు, ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది చెప్తున్నాను. మీరు ఏ కేటగిరీ వీడియోస్ అయినా చేయండి కానీ ఈ పాలసీస్ అయితే ఫాలో అవ్వండి. ఎలాంటి వీడియోస్ చేయకూడదని చెప్పాను కదా, ఇలాంటివి మీ వీడియోస్లో ఇంక్లూడ్ అవ్వకుండా చూసుకోండి. ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి ప్యాటర్న్లో చేయాలి అనేది చెప్పాను కదా, సో ఈ పాలసీస్ చూసుకోండి సరిపోద్ది. ఓకేనా. సో నెక్స్ట్ వీడియో కుదిరితే నేను ఫేస్ క్యామ్ వీడియోస్ ఎలా చేయాలి, స్టేజ్ ఫియర్ లేకుండా ఎలా చేయాలి అనేది నేను మీకు క్లియర్గా ఒక వీడియో చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఆ వీడియో మీకు కావాలి అని అనుకుంటే అన్న నా ఛానల్ పేరు ఇది, నాకు ఆ వీడియో కావాలని కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే కొంచెం తొందరగా ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్-మీ-4 యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. అవసరం ఉంటేనే కాల్ చేయండి, లేకపోతే అవసరం లేదు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మమ్మల్ని ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. మ్యాక్సిమం ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఏంటంటే ఫాలోవర్స్ నుంచి వెళ్ళి మీ కామెంట్స్ అంటే మీరు పెట్టే మెసేజ్లో నేను ఇండివిజువల్గా చెక్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, కొంచెం తొందరగా మీకు రిప్లై రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇంకా మన వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, మీరు అందరు క్రియేటర్స్ మీకు తెలుసు, ఆ బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.